మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు దశమంలో బలంగా ఉన్నారు. అయితే భాగ్యంలో రాహు కష్టానికి తగిన ప్రతిఫలం చేద్దాకా వచ్చి చేజారిపోవడం, కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా స్నేహితులతోటి పక్క వాళ్ళతోటి విరోధం ఉండే అవకాశం గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైనాయో వీరికి లభిస్తాయి. ప్రభుత్వ పరంగా ఏదైతే కార్యక్రమం చేపడుతున్నారో అది నిర్విఘ్నంగా నెరవేరుతుంది. అదేవిధంగా ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉంటుంది. పంచమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో బలంగా ఉన్నారు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు. అయితే సహోదరి మధ్యతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. చేతి దాకా వచ్చిన స్థిరాస్తి చేజారిపోవడం లేదా అన్నదమ్ముల మధ్య విరోధాలు రావడం ఇటువంటి జరిగే అవకాశాలు గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా వైద్య వృత్తులు ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి జాగ్రత్త వహించాలి. అకౌంటింగ్, ఫినాన్స్ సెక్టర్స్, MBA, సాఫ్ట్వేర్, కాస్మెటిక్స్, చిరు వ్యాపారస్తులకు, ముఖ్యంగా హోటల్ మేనేజ్మెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వారికి అనుకూలంగా ఉంటుంది. సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఒక శుభవార్తను వింటారు. మంచి తరుణం అని చెప్పచ్చు. ఎన్నో కాలంగా ఎదురు చూస్తున్న సంతాన భాగ్యం లభించిందని సంతోషపడతారు. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు మహాలయ పక్షాలు కాబట్టి వాయిదా వేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా రాణించగలుగుతారు. MBA ఫినాన్స్లో ఉన్నవారికి మంచి అనుకూలం అని చెప్పచ్చు. ఈ గ్రూప్స్కి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వారు చాలా కష్టతరంగా ఉంటుంది. అయినా సరే పట్టుదలతోటి ముందుకు సాగుతారు. విజయం సాధించాలనే భావంతో ఉంటారు. అలాగే ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. భాగస్వామి యొక్క వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా అభివృద్ధి పదంలో ఉంటాయి. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. అదేవిధంగా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ప్రస్తుతం అష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన శని దశమంలో ఉన్నారు. కెరియర్ పరంగా నిదానంగా ఉంటుంది. రావాల్సిన బాకీలు కావచ్చు లేదా రావాల్సిన డబ్బులు అయితే ఏవైతే ఉన్నాయో అవి వీరికి వస్తాయి. వచ్చిన దానిని గృహం కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ద్వితీయాధిపతి అయిన చంద్రుడు భాగ్యంలో ఉన్నారు రాహుతో కలిసి. మనసు పది విధాలుగా ఉంటుంది. స్థిరత్వం అనేది ఉండదు. నిర్ణయాలు అనేది ఎటు తీసుకోవాలా ఎలా వెళ్ళాలా అనే భావనలు ఉంటారు. ఇటు వ్యాపారం కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేదా ఇంట్లో ఉన్న సమస్యల వల్ల కావచ్చు. ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిదానంగా ఉండి సామరస్యంగా వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగినది. అదేవిధంగా ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తి.